దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలి. మేమేదైతుందో మేము మీకు చెల్లింపు చేస్తాం. ఎప్పుడు చేస్తావు? అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం? మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి? విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. ఇవాళ ఏదైతుందో నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పంటూ నేను. ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో పథకం ఎవరు ఆరంభింపచేసినా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో మెరుగైన రీతిలో అమలు చేస్తామని చెప్పని అన్నాడు. శాసనసభ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకై నీకు నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ నిరుపేద వర్గాల మీద కక్ష అని చెప్పంటున్నాను. వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా? ఇది రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా? రాజ్యాంగ నిబంధనల్లో వీళ్ళ విద్య వైద్యం ఈ రెండు కూడా ఏదైతున్నదో ప్రాథమిక హక్కులుగా చేర్చారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు. కాబట్టి ఏదైతుందో విద్య పట్ల ఏదైతుందో నిరుపేద వర్గాలు భేదభావన గురి కాకూడదు అనేటువంటి ఒక తలంపుతోని ఉన్నత వర్గాలతో సమానంగా బోధన సదుపాయాలు పొందే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం. అది వీళ్ళు నిన్నటి వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఆరంభమయ్యేంత వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతుందో అది అమలుకు నోచుకున్నదని చెప్పట్టు. అట్లా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 10 జిల్లాలతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి అంటే 23 + 10 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో 33 జిల్లాలలో ఇవాళ వైద్య విద్యా కళాశాలలు 33 జిల్లాలలో వైద్య విద్యా కళాశాలలు ఈ వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో ఈ 33 జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏర్పాటు చేయగలిగే అవకాశం పొందడంతో ఎక్కడికక్కడ వైద్య సేవలు ఏదైతుందో నిరుపేద వర్గాలు ఉచితంగా వైద్య సేవలు పొందేటువంటి యొక్క మార్గాన్ని కేసీఆర్ గారు ఏదైతుందో మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. టిమ్స్ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ రేపు సనత్నగర్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా. సనత్నగర్ ఆరంభం కాబోతుంది. వీళ్ళ వరంగల్ కాకతీయ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా. అల్వాల్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నాం. అంటే అటువంటి కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆరంభింపచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోని అగ్రగామిగా నిలిపితే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కనబడకూడదు చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైతుందో వీళ్ళ గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన అందించి పేరు తెచ్చుకోవాలి. ఇలా గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో ఇలా గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు 2 సార్లు దాన్ని నిలబెట్టి ఎగ్గొట్టేసిండే. ఇంకా ఇప్పుడు 3వసారి ఏదైతుందో ఎకరా 6,000 చొప్పున 2 పర్యాయాలు ఇచ్చిండు. అంటే 2 ఎకరాల పైబడడానికి ఏదైతుందో ఆ సమస్య లేదు. రుణమాఫీ
ఇప్పుడు 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పంటే 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇలా 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అని చెప్పని అది ఎగ్గొట్టేసింది అని చెప్పి అంటున్నా. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టేసిండు, రైతులకు పెట్టుబడి